హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా! సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలానే చేశాను. మెయిన్‌గా ఇదనమాట. ఫారెన్ కోడి ఐడియా ఉందా మీకు? ఆ ఫారెన్ కోడిని కోడిగుడ్డు ఇంకా మునక్కాడ వేసి అయితే కర్రీ చేశారనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటది. మనం రెగ్యులర్‌గా తినే మాంసం కంటే ఈ మాంసం అయితే చాలా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా గారెలు అయితే చేశాను. ఆ గారెలు కూడా నేను నార్మల్ పెనం మీద చేశాను, ఆయిల్‌లో కాకుండాని. ఇంకా రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు మీద. ఎందుకంటే ఈ రాగుల్ని నేను ఇంట్లోనే క్లీన్ చేసి లైట్‌గా ఫ్రై చేసి అప్పుడు అవి మిక్సీ పట్టాననమాట. అందుకే అవైతే చాలా బాగా వచ్చింది రాగి సంగటి అయితే. ఇంకా ఈ గారెలు అయితే ఆయిల్‌లో ఫ్రై చేయకుండా చేశాను కదా! పిల్లలకేమో చిన్న గారెలు వేశాను. ఇంక నార్మల్‌గా చేసే సైజులో నార్మల్ గారెలు వేశాననమాట. పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారని అలా చిన్న సైజులో కూడా చేశాను. ఇంగో ముందైతే మా చిన్నోడికి పెట్టిచ్చేస్తున్నాను. వాడికి రాగి సంగటన్నా, ఇలా గారెలు, చికెన్ కర్రీ అయినా చాలా ఇష్టము. వాడు చాలా ఇష్టంగా తింటాడు. నేనేంటంటే అప్పుడప్పుడు నేను చట్నీలోకి గారెలు చేస్తూ ఉంటాను. అయితే ఆయిల్ లేకుండా చేస్తాను కదా! అవైతే వీళ్ళకి అలవాటైపోయి, మమ్మీ గారెలు చికెన్ కర్రీతో బావుంటది. ఇంకా నా కోసం రాగి సంగటి కూడా చేస్తావా అని అడిగారు మా వాళ్ళిద్దరూ వచ్చి. ఇంక సర్లే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా! రైస్ కంటే ఈ రాగి సంగటే బెటర్ కదా! అని చెప్పేసి ఇంక నేనైతే చేసి పెట్టాననమాట. మా పెద్దోడికి, చిన్నోడికి పెట్టేసిన తర్వాత నేనైతే పెట్టుకుని చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందని. అంటే ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడే అందరము కూడా స్మెల్‌కి తలకో ముక్క తింటా కూర్చున్నాము. అది ఉడికేలోపు అయితేని అంత బాగుందనమాట కర్రీ అయితేని. చూసారా? నాకైతే మొత్తం గిన్నె నిండా మునక్కాడ ముక్కలే ఉన్నాయి. నాకు మునక్కాడ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎలా వండినా మునక్కాడ కర్రీని తింటాను నేను. అంత ఇష్టంగా తింటాను నేను. ఈ గారెలు కూడా చాలా సాఫ్ట్‌గానే కుక్ అవ్వాయి. ఆయిల్ ఒకటి లేదనే మాట గానీ గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఆళ్ళు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం పెట్టే భోజనం అవ్వచ్చు, టిఫిన్ అవ్వచ్చు, వాళ్ళు ఇష్టపడి తిన్నా, తినకపోయినా ఖచ్చితంగా తినేసి అయితే హడావిడిగా వెళ్ళిపోతారు కదా! ఇలాగా సండే టైంలో అయినా వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మా హస్బెండ్‌కి కూడా పెట్టించేసి ఎలా ఉందని అడుగుతున్నాను. కర్రీ అయితే ఆయనే చేశారు. ఆయన చేసినా కానీ కర్రీ అయితే సూపర్ ఉందని చెప్తున్నారు. మా హస్బెండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తారు. ఈ కర్రీ ఎలా చేశారు ఏంటనేది కూడా నేను వీడియో పెడతాను. ఈయన బిర్యానీ సరుకులన్నీ తీసుకుని వాటిని పొడి చేసుకుంటారనమాట. పొడి చేసి కర్రీ చేస్తారు. అందుకే అది చాలా టేస్టీగా ఉంటుందసలు. ఈ గారెలు, చికెన్ కర్రీ, వైట్ రైసు ఇవన్నిటితోటి మాకైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ తప్ప మేమెవ్వరము రైస్ ముట్టుకోలేదు. ఈ గారెలు, రాగి సంగటితోటే ఉన్నాము. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.